ఒక అగ్రవర్ణ అమ్మాయితో స్నేహం చేసినందుకు కాళ్ళు, చేతుల్లోకి మేకులు కొట్టి, మానవత్వం లేకుండా క్రూరంగా కొట్టి హింసించి చంపారు. ఈ కుల సమాజం ఇంకా నాగరికత గురించి మాట్లాడుతోంది. మనం 2026లో ఉన్నామా లేక శతాబ్దాల వెనక్కి వెళ్లిపోయామా? ఉత్తరాఖండ్ లో 18 ఏళ్ల దళిత విద్యార్థి కేతన్ లాల్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆరోపణల ప్రకారం ఉన్నత కులానికి చెందిన ఒక అమ్మాయితో స్నేహంగా ఉన్నాడనే కారణంతో అతడిని అమానుషంగా హింసించి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేతన్ అతని స్నేహితుడు దివాకర్ దిమ్రితో కలిసి ఆదివారం రాత్రి కోల్గఢ్ గ్రామానికి వెళ్లాడు. గత 6 నెలలుగా ఆ అమ్మాయితో పరిచయం ఉన్న కేతన్ ను ఆ రాత్రి ఆమె ఫోన్ చేసి గ్రామానికి రమ్మని కోరినట్లు సమాచారం. ఇద్దరూ అక్కడికి చేరుకున్న తర్వాత అమ్మాయి కుటుంబ సభ్యులు వాళ్ళని ఒక గదిలో బంధించి కర్రలతో తీవ్రంగా దాడి చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ దాడిలో దివాకర్ ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్నాడు. కానీ కేతన్ మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరుసటి రోజు ఉదయం అమ్మాయి తండ్రి ఫోన్ చేసి తన కొడుకును తీసుకెళ్లమని చెప్పారని, అక్కడికి వెళ్లేసరికి కేతన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని అతని తండ్రి ధన్పాల్ లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులందరినీ అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్పష్టం చేశారు. నేను పేదవాడిని, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే స్తోమత నాకు లేదు. నాకు ఇక్కడే న్యాయం జరగాలి. అప్పుడే నా కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్తాను అని కేతన్ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. అగ్రకులానికి చెందిన అమ్మాయితో స్నేహంగా ఉండడం వల్లే అతడిని అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ఒక హత్య కాదు, కుల ద్వేషం ఎంత క్రూరంగా ఉందో చూపించే ఘటన. ఉత్తరాఖండ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీ రాష్ట్రంలో క్యాస్ట్ వైలెన్స్ ఎందుకు ఆగడం లేదు అని ప్రశ్నించారు. కేతన్ లాల్ కోసం న్యాయం జరగాలని కోరుతూ సోషల్ మీడియాలో #జస్టిస్ ఫర్ కేతన్ లాల్ ట్రెండ్ అవుతోంది.